ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. సో మనము స్టార్ట్ చేద్దామంటే పవర్ పాయింట్ నేను మేబీ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ షేర్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. సో హరే కృష్ణ అండి. సో మనము ఓకే 4వ అధ్యాయం సాధు నింద. ప్రతి అధ్యాయంలో ఒక్కొక్క నామపరాధం గురించి చర్చించుకుంటూ వెళ్తాము. సో మొదటి నామపరాధం వచ్చేసి వైష్ణవుల్ని నిందించడం, లేకపోతే సాధు నింద అంటారు, వైష్ణవ నింద అంటారు. సో దీని గురించి మనం ఈరోజు చర్చించుకుందామంట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ నామపరాధాలు. గదాధర ప్రాణజ జాహ్నవ జీవన జయ సీతానాథ శ్రీవాసాది భక్తగణ. సో చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే హరిదాస్ ఠాకూర్కి ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు నాకు నువ్వు నామ అపరాధాల గురించి విస్తృతంగా చెప్పు, తెలియచేయి అని ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ని చైతన్య మహాప్రభు అడుగుతున్నారు. మనం చూస్తున్నాము ప్రతిసారి కూడా చైతన్య మహాప్రభు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు ఉత్తరం జవాబు హరిదాస్ ఠాకూర్ ఇచ్చేది మనం ఈ అధ్యాయంలో చర్చించుకుంటాం, ప్రతి అధ్యాయంలో. సో అలాగే ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఇక్కడ హరిదాస్ ఠాకూర్ని ప్రశ్న అడుగుతున్నారు. చైతన్య మహాప్రభు ఇంకా చెప్తారు కూడా, ఈ 10 నామాపరాధాలు ఉంటాయి. ఎందుకంటే 10 నామాపరాధాలు చేస్తే ఒక వ్యక్తి మరి ఎప్పుడు శుద్ధ ప్రేమను, శుద్ధ భక్తిని, శుద్ధ నామాన్ని చేరుకోలేడు. అందుకనే ఈ యొక్క 10 నామాపరాధాలు చాలా ముఖ్యమైనవి. మనం భక్తులు ఎవరు చేయకూడదు. 10 నామ అపరాధాలు చేయకుండా హరినామం జపం చేయడానికి ప్రయత్నించాలి. సో ఇప్పుడు ఆ 10 నామ అపరాధాలు చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఇక్కడ. మొదటిది వచ్చేది వైష్ణవ నింద, వైష్ణవుల్ని నిందించకూడదు.
మన ఆర్డర్ వచ్చేసి మామూలుగా మీరు చదువుకుంటారు ప్రతిసారి, మీరు కొంతమంది దగ్గర ఆల్రెడీ ఉన్నట్టుంది తెలుసు అనుకుంటాను. మేబీ 1, 2 ఆర్డర్ అటు ఇటు ఉంటుంది కానీ సేమ్ అవే 10 నామపరాధాలే ఉంటాయి. సో రెండవ నామపరాధం వచ్చేసి ఇప్పుడు వేరే ఏ రకమైన జీవాత్మలను కానీ దేవతలను కానీ కృష్ణుడికి స్వతంత్రులుగా మనం భావించకూడదు. వాళ్ళందరూ కూడా కృష్ణుడి పైన నిర్భర లేకపోతే ఆధారపడి ఉన్నారనమాట. వాళ్ళెవరు కూడా కృష్ణుడితో సమానం కాదు. ఈ విషయం గురించి మనం నెక్స్ట్ అధ్యాయంలో వచ్చే వారం చర్చించుకుందామంట. సో మూడవది వచ్చేసి గురువు యొక్క వాక్యాల్ని లేకపోతే ఆయన ఆదేశాల్ని ఉల్లంఘించడం. నాలుగవది వచ్చేసి వైదిక శాస్త్రాలు, వాటిని మనము అవహేళన చేయడం లేకపోతే వాటిని అవమానపరచడం అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐదవది వచ్చేసి ఇక్కడ హరినామం యొక్క అర్థాల్ని మనము మన మనసుకు తోచినట్టుగా దాని అర్థాలని వివరించుకోవడం, లేకపోతే ఈ నామం గురించి ఇంత మహిమలు చెప్పారు ఇవన్నీ కల్పితం అనుకోవడం. నెక్స్ట్ వచ్చేసి చూద్దాము ఆరవది, ఇలా హరినామం చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి కదా అనేసి ఇంకా ఎన్నో పాపాలు చేసుకుంటూ హరినామం చేసుకుంటే సరిపోతుంది అనుకోవడం, ఇది కూడా ఒక నామాపరాధం. ఏడవది వచ్చేసి ఇలా ఎవరికైతే నమ్మకం లేదో శ్రద్ధ లేదో ఇంకా వారికి హరినామము వాళ్ళు స్వీకరించడానికి వాళ్ళకి ఏమాత్రం వాళ్ళు రెడీగా లేరో వారికి మనం హరినామం ఇవ్వడానికి ప్రయత్నించడం, ఇది కూడా ఒక నామాపరాధం. ఇంకొకటి వచ్చేసి ఈ హరినామం అనేది ఒక కర్మకాండియ లేకపోతే ఒక పుణ్యకార్యం అనుకోవడం. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ 9వది వచ్చేసి ఇక్కడ ఎవరో పార్టిసిపెంట్స్ చేతులు ఎత్తున్నట్టున్నారు, లేదు కదా ఎవరు? ఓకే. సో మనం నెక్స్ట్ 9వ దగ్గర ఉన్నాం కదా. యా. సో హరినామము జపం చేసేటప్పుడు మనము ఇన్అటెంటివ్ అంటే సరిగ్గా ధ్యాస ఇంకొక దగ్గర పెట్టి లేకపోతే సరిగ్గా మనము ధ్యానంతో చేయకపోవడం అన్నమాట. మన ధ్యానం ఇంకెక్కడో ఉందన్నమాట అది. ఇంకా 10వది వచ్చేసి ఇంత జ్ఞానం తెలుసుకొని అన్ని విషయాలు అర్థం చేసుకొని కూడా ఇంకా భగవద్నామ మహిమల్ని తెలుసుకొని కూడా ఇంకా ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తి అలాగే ఉంచుకొని ఇంకా నేను నాది అనే భావనతో ఇంకా ఉండి ఈ హరినామాన్ని స్వీకరించకపోవడం. సో ఇవి 10 నామాపరాధాలు. మొదటిది మనం చూసాం కదా, సాధు నింద వైష్ణవ నింద, దాని గురించి చర్చించుకుందాము. సో ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ జవాబు ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. అసలు సాధు అంటే ఎవరు ముందు దాని గురించి చెప్తారు. దాని తర్వాత సాధు నింద అంటే ఏమిటి, సో దాని తర్వాత అది ఎందుకు జరుగుతుంది, ఇంకొకటి దాని తర్వాత మరి దాని నివారణ ఏమిటి, ఒకవేళ ఆల్రెడీ మనం సాధు నింద చేస్తే మరి ఏం చేయాలి, ఇవన్నీ విషయాలు మనము ఇప్పుడు ఈరోజు చర్చలో చర్చించుకుంటాము. ఓకేనా? సో నేను పీపీటీ అంత సమయం నాకు దొరకలేదు, అంతా నేను చాలా కలర్ఫుల్గా ఏం చేయలేకపోయాను, సింపుల్గానే ఉంటుంది. కానీ మీకు నేను చెప్పేది మీరు ఎలాగో అది పాయింట్స్ అవి సేమే ఉంటాయి. ఓకే. సో మనము ఇప్పుడు మనకు ఫస్ట్ హరిదాస్ ఠాకూర్ అసలు సాధు అంటే ఎవరు, వారి గురించి ఆయన గురించి చెప్తారు. సాధువు లేకపోతే వైష్ణవుడు భక్తుడు అంటే ఎవరు. సో మనకు భాగవతం 11వ స్కందంలో సాధు లక్షణాలు ఇచ్చారు. ఈ లక్షణాల ద్వారా మనం గుర్తించవచ్చు ఎవరు సాధు అని. సో ఎన్నో లక్షణాలు ఇచ్చారనమాట. ఇక్కడ లిస్ట్ ఉంది, మనం చూద్దామంట. ఇది భాగవతం నుంచే తీసుకొని చెప్తున్నారు ఇక్కడ. దయాలు అంటే ఎంతో దయ కలిగిన వారు, సహిష్ణు ఎంతో సహించే శక్తి కలిగి ఉంటారు, అంటే సాధువుల లక్షణాలు ఇవి. సమ అంటే ఈక్వల్, సమాన దృష్టితో చూడగలరు అందరినీ. ద్రోహ శూన్యవ్రత, వారు ఏమాత్రం హాని కలగకుండా శరీరానికి వ్రతం చేస్తారు.
సత్యసార అంటే ఎప్పుడు సత్యాన్ని పలుకుతారు, సత్యాన్ని అనుసరిస్తారు. విశుద్ధాత్మ అంటే శుద్ధమైన వారు. పరహిత రత అంటే ఎప్పుడు కూడా పరుల కోసం, వారి హిత అంటే వారికి బాగు జరగాలనే గురించి, దాని గురించే వాళ్ళు ఎప్పుడు కార్యాలు చేయడం అన్నమాట సాధు. కామే అక్షుభిత బుద్ధి. కామే అక్షుభిత బుద్ధి అంటే వారి యొక్క బుద్ధి కామము నుంచి విముక్తి చెందిన బుద్ధి అనమాట. ఓకే, వాళ్ళ బుద్ధిలో ఇప్పుడు కామం అనేది లేదనమాట. నెక్స్ట్ దంత అంటే వాళ్ళు ఎంతో బాగా నియంత్రించుకొని ఉండగలరు వాళ్ళు. అకించన అంటే వారికి ఇది నాది ఇదంతా నా సొంతం, ఇది నా సంపత్తి అనే భావన అనేది ఉండదన్నమాట. అంతా భగవంతుడిదే, నేను అసలు నాది ఏం లేదు. మృదు అంటే జెంటిల్, చాలా కోమలంగా ఉంటారు. శుచి అంటే చాలా క్లీన్, పరిశుభ్రంగా ఉంటారు. నెక్స్ట్ పరిమిత భోజి అంటే భోజనం చేసే విషయంలో పరిమితంగానే భోజనం చేస్తారు. అంటే ఎంత అవసరమో ఇంకా అంతే భోజనం చేస్తారనమాట. శాంతమాన్ అంటే ఎంతో శాంతమూర్తులు అనమాట, శాంత స్వభావం కలిగిన వారు. అనీహ అంటే ఈ యొక్క భౌతిక విషయాల పట్ల అసలు వాళ్ళకి పెద్దగా ఆసక్తి, పట్టింపు అనేది ఉండదన్నమాట. ధృమాన్ అంటే వారికి ఎంతో ఓపిక. స్థిర అంటే ఎంతో స్థిరంగా ఉంటారు వాళ్ళు చేసే భక్తి మార్గంలో, చేసే కార్యాల్లో. అప్రమత్త వాళ్ళు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు, ఆలస్యంగా కానీ నిద్రపోతుగా ఉండారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కొన్ని ఉన్నాయి ఇంకా. సుగంభీర అంటే గంభీరంగా ఉంటారు, చాలా గంభీరంగా ఉంటారు వాళ్ళ వ్యవహారం. విజిత సద్గుణ అంటే వీళ్ళు జయించారంట, ఈ షడ్ గుణాలని జయించారంట. అంటే కామ క్రోధలు, ఇది ఆకలి, దాహం, ఇంకా ఈ యొక్క లామెంటేషన్ అంటే బాధపడటం, ఎన్వి అంటే అసూయ, ఇంకా వృద్ధాప్యం, ఇంకా మృత్యు, వీటన్నిటిని కూడా జయించేశారంట వీళ్ళు. జయించేశారంటే వీటి ద్వారా వాళ్ళు పీడితం అవరు అనమాట. అంటే వీరి ద్వారా వారికి ఏమాత్రం హాని కానీ, భయం కానీ, దీని ద్వారా వారికి ఏ రకమైన ఒత్తిడి కానీ చేయలేవు అనమాట ఇవి. అమాని అంటే ఎవరి సమ్మానం ఏది ఆశించరు. అమాని ఎవ్వరి నుంచి కూడా వాళ్ళు నన్ను సమ్మానించాలి అని వాళ్ళు ఆశించరు. మానద అంటే ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా సమ్మానం ఇస్తారు వాళ్ళు. దక్ష ఇంకా వాళ్ళు చాలా స్కిల్ఫుల్, అంటే ఏ కార్యం చేయాలన్న భగవంతుడి కోసం దక్షత ఉందన్నమాట వాళ్ళకి, చాలా ఎక్స్పర్టైజ్. వాళ్ళు బాగా అన్ని తెలుసు, ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు, కార్యాలు, భగవంతుడి సేవ. అవాంఛక అంటే వంచన వృత్తితో ఉండరన్నమాట, వంచే వృత్తితో. లేకపోతే ఇంకా చెప్పాలంటే నాన్ హిపోక్రిటికల్ అంటే వాళ్ళు బయట ఒకటి లోపల ఒకటి అలా ఉండరు అనమాట. సో వాళ్ళు సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంకా అలా ఏమి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాని అంటే వాళ్ళకు శాస్త్రాల యొక్క జ్ఞానం కూడా కలిగి ఉంటుందంట. సో ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ లక్షణాలు ఉండడమే ముఖ్యమైన విషయం కాదు, దీనికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది, అదేంటో చూద్దామంట. మామూలుగా 2 రకాల లక్షణాలు ఉంటాయి ఒక సాధువుకి. ఒకటి ప్రధాన లక్షణాలు, ఇంకొకటి ఏంటంటే మార్జినల్ అంటే లేకపోతే అంత ప్రధానమైనవి కాదనమాట. మార్జినల్ మనం తెలుగులో ఏమనొచ్చండి, ఎవరైనా చాట్లో రాయగలరు? ఒకటి ప్రిన్సిపల్, ఇంకొకటి మార్జినల్. ఒకటి ప్రధానమైన లక్షణం, ఇంకా మిగతావన్నీ మార్జినల్ లక్షణం. ఈ మార్జినల్ లక్షణం అంటే ఇవన్నీ కూడా ప్రధాన లక్షణం పైనే ఆధారపడి ఉంటుంది. మరి ప్రధాన లక్షణం అంటే, ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, ప్రతిభా మాతాజీ. సో తటస్థ, కరెక్ట్, మనం మార్జినల్ పొటెన్షియల్ని తటస్థ శక్తి అంటాంగా.
అంటే అవి సైడ్కి ఉంటాయి అనమాట, మధ్యలో కాదు, సెంటర్లో కాకుండా సైడ్కి. అంటే మెయిన్ కాదనమాట, ఇది సైడ్. సో ప్రిన్సిపల్ అంటే ప్రధాన లక్షణం, మార్జినల్ అంటే తటస్థ లక్షణం. సో ఇప్పుడు ప్రధాన లక్షణం ఏంటంటే భగవంతుడి కృష్ణుడికి సంపూర్ణ శరణాగతి, అది ప్రధాన లక్షణం. ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఇవన్నీ కూడా ప్రధాన లక్షణం కాదు. ఇప్పుడు చూసిన లక్షణాలు ఎన్నో చూసాం కదా, పెద్ద లిస్టు. ఇవన్నీ లక్షణాలు కూడా తటస్థ లక్షణాలే. సో ఇప్పుడు మరి మనము అర్థం చేసుకున్నాం కదా, మరి ఇవన్నీ కూడా ఎలా మనకి లక్షణాలు మనకు వచ్చేది, మనం సాధు అవ్వాలి కదా. మరి సాధు అవ్వాలంటే మరి ఎలా ఇవన్నీ లక్షణాలు వచ్చేది అంటే, మరి ఇవన్నీ ఒక్కొక్క లక్షణాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి, సో ఆ విషయాలు కూడా మనం చూద్దామంట. ఇప్పుడు మనకి మన ఒక సౌభాగ్యం బాగుంటే, మన భాగ్యం బాగుంటే, మనకు వైష్ణవుల యొక్క సాంగత్యం కనుక లభిస్తే, అప్పుడు మనకు హరినామం పైన రుచి కలిగే అవకాశం ఉంది. అవునా? తద్వారా మనం భగవత్ నామాన్ని జపం చేసి ఆ భగవంతుడి కృష్ణుడికి శరణాగతులు అవుతాం. అవునా? ఇది అసలైన ప్రధాన లక్షణం. ప్రధాన లక్షణం ఏంటి? కృష్ణుడికి శరణాగతులు అవ్వడం. ముందు కృష్ణుడు భక్తులుగా మారి కృష్ణుడికి మనం సమర్పించుకోవడం, ఇది అసలైన ప్రధాన లక్షణం. ఎందుకంటే ఈ ద్వారా మనం భగవంత్ నామాన్ని ఆశ్రయించి ఇప్పుడు భగవత్ నామాన్ని జపడం చేయడం స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇది అసలైన విషయం అండి. ఇవన్నీ లక్షణాలు ఇప్పుడు ఎన్నో చూసారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ముందు కృష్ణ నామాన్ని జపం చేసి కృష్ణుడికి మనను శరణాగతమై భగవత్ నామాన్ని నిరంతరంగా జపం చేస్తే ఇవన్నీ కూడా లక్షణాలన్నీ కూడా అవన్నీ మీ యొక్క శరీరంలో కానీ మీ యొక్క వ్యక్తిత్వంలో కానీ అన్ని కూడా అన్ని లక్షణాలు కూడా పుట్టుకొస్తాయి, అన్ని కూడా ప్రకాశిస్తాయి, ఆవిర్భవిస్తాయి మీ యొక్క వ్యక్తిత్వంలో. మీరు ఒక్కటే మీద ఫోకస్ చేసే సరిగ్గా ఏంటి అంటే, మీరు కృష్ణుడికి శరణాగతులై సంపూర్ణంగా బాగా జపం నిరంతరంగా చేయడం. సో అంటే జపము బాగా భగవంతుడికి శరణాగతులై బాగా జపం చేస్తే మిగతావన్నీ కూడా లక్షణాలన్నీ కూడా మీకు వచ్చేస్తాయి కనుక దాని గురించి మీరు సపరేట్గా కృషించవలసిన అవసరం లేదు కనుక, అందుకే ఇవన్నీ కూడా తటస్థ అని చెప్పారనమాట. ఇవన్నీ కూడా ఈ ప్రధాన లక్షణం పైన ఆధారపడి ఉన్నాయి. సో కానీ దీనికి మనము బాగా జపం చేయాలి. ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, ప్రభు మేము ఆల్రెడీ కృష్ణుడికి శరణాగతులు అయిపోయాము, ఆల్రెడీ మేము దీక్ష అయిపోయింది మాకు, ఆల్రెడీ మేము భగవత్నామాన్ని ప్రతిరోజు 16 మాలలు జపం చేస్తున్నాము, మరి మాకెందుకు ఇవన్నీ లక్షణాలు మాలో రావట్లేదు ఇంకా అంటే, మనము సరిగ్గా జపం చేయాలి. సరైన విధానంతో మనం భగవత్నామాన్ని జపం చేస్తే, హరినామాన్ని, అప్పుడే ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయంట. సరే మనం ముందుకెళ్ళి చూద్దామంట, నెక్స్ట్ ఏముందో. మరి అంటే ఈ లక్షణాలు మనకు వాళ్ళు ఏ వర్ణ ఏ ఆశ్రమానికి దాంతో ఏమైనా మనకి ఈ లక్షణాలకి సాధువు అవ్వడానికి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా అంటే, ఈ వర్ణం అంటే బ్రాహ్మణ కానీ క్షత్రియ లేకపోతే సన్యాసియో బ్రహ్మచారి అయితే లక్షణాలు వాళ్ళలో ఉంటాయా, లేకపోతే శూద్రుడు లేకపోతే వైశ్యుడు అంటే, లేకపోతే అలా వానప్రస్థో గృహస్థో అయితే వాళ్ళలో ఉండవా? అలా ఏం లేదండి. ఇక్కడ మనకి ఏంటంటే, మనం చూసాం కదా, అన్ని లక్షణాలు కూడా ఒకే మెయిన్ ప్రధాన లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే కృష్ణుడికి శరణాగతులు అవ్వడం. ఒకవేళ కృష్ణుడికి శరణాగతులు అయిపోతే అదే ముఖ్యమైన ఆధారం, దాని మీద అన్ని ఆధారపడి ఉన్నాయి. మీరు ఏ వర్ణానికి చెందారు, మీరు ఏ ఆశ్రమానికి చెందారు, బ్రహ్మచారి కావచ్చు, గృహస్థే కావచ్చు, వానప్రస్థే కావచ్చు, సన్యాసే కావచ్చు, బ్రాహ్మణుడే కావచ్చు, క్షత్రియులే కావచ్చు, వైశ్యులే కావచ్చు, శూద్రులే కావచ్చు, ఏదైనా దీంతో సంబంధం లేదు. వర్ణకి ఆశ్రమంతో ఏ సంబంధం లేదు. కృష్ణుడికి ఎంతగా శరణాగతులై ఉన్నాము దానితోనే మనకు సంబంధం. ఈ విషయము మనకి ఇప్పుడు చైతన్య మహాప్రభు మరి ఒక గృహస్థ ఆశ్రమంలో ఉండి కూడా, గృహస్థుడు కూడా ఎలా ఈ యొక్క హరినామాన్ని జపించడానికి ఏ విధంగా నడుచుకోవాలి, జీవన విధానం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఇది రఘునాథ్ దాస్ గోస్వామి మన షడ్ గోస్వాముల్లో ఒకరన్నమాట.
మీకు 7 గోస్వాములు తెలుసు అనుకుంటాను. అందులో ఒక రఘునాథ్ దాస్ గోస్వామి. సో రఘునాథ్ దాస్ గోస్వామి చాలా ధనికుల పరివారంలో పుట్టారనమాట. ఆయన ఇక్కడే వెస్ట్ బెంగాల్లో చాలా ధనికుల పరివారంలో. సో ఇక్కడ నుంచి మాకు చాలా దూరం ఏం కాదు, 1 అవర్లోనే ఉంటుంది. సో అక్కడ ప్లేస్లో సో ఆయన వాళ్ళ తల్లిదండ్రులు ఆయన్ని మంచి ఎంతో అందమైన స్త్రీతో, మంచి కులవతి గుణవతి స్త్రీతో ఆయనకు వివాహం కూడా చేసేసారు. కానీ ఆయనకు ఆసక్తి లేదన్నమాట. ఆయనకేమో చైతన్య మహాప్రభు యొక్క ఆందోళనంలో సంపూర్ణంగా విలీనమైపోవాలని ఉంది. సంపూర్ణంగా ఇవన్నీ కూడా త్యాగం చేసేసి. సో అలా చైతన్య మహాప్రభు దగ్గర సంపూర్ణంగా సేవ చేసుకుంటూ అక్కడే ఉండిపోవాలని ఆయన అనుకుంటాడు. కానీ అప్పుడు చైతన్య మహాప్రభు ఇలా అంటారు అనమాట. ఆయనతో ఇలా చెప్తారు చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామి ద్వారా మనందరికీ కూడా ఒక ఉదాహరణ, ఎలా గృహస్థాశ్రమంలో ఉండి కూడా మనం ఎలా వ్యవహరించాలని. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి గృహస్థాశ్రమానికి ప్రవేశించినప్పుడు ఆయన మనస్సులో ముందే కృష్ణుడి సేవ పైన మనస్సు అనేది కేంద్రీకరమై ఉండాలి. అంతేకాని ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను నేను, సో ఇప్పుడు ఎలా భోగించాలి, ఎలా భోగించవచ్చు అనే దాని మీద ఆసక్తితో పెళ్లి చేసుకున్నారనుకోండి, వివాహం చేసుకుంటే అది మరి సరైన గృహస్థ జీవనం అవ్వదన్నమాట. సో ఒకవేళ ఇలా కృష్ణుడి సేవ పైన ధ్యానంతో గృహస్థ జీవనంలోకి ప్రవేశిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఈ యొక్క భవసాగరం నుంచి దాటి బయటికి వెళ్ళొచ్చంట. అలా అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చైతన్య మహాప్రభు ఈయనకు అంటున్నారనమాట, నువ్వు ఇలా గృహస్థులో ఉండొచ్చు, సరిగ్గా గృహస్థాశ్రమాన్ని అనుసరించి కూడా నువ్వు ఆ భవసాగరాన్ని దాటొచ్చు, నువ్వు ఇలా మర్కట వైరాగి కావడం అవసరం లేదు. అంటే మర్కట వైరాగి అంటే మామూలుగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు సన్యాసి వస్త్రాలు కషాయం ధరించి ఇంద్రియాలని భోగించడం అవసరం లేదు. దానికన్నా మీకు భౌతికంగా ఏ సదుపాయాలు కావాలో అవి స్వీకరించి అవసరం ఉన్నంత ఈ భౌతిక ప్రపంచంలో ఉండి మీరు వైరాగ్యాన్ని పెంపొందించుకోండి. అలా ఒక గృహస్థుడు జీవించాలన్నమాట. ఏం అవసరమో జీవించడానికి, మనకు బతకడానికి, భక్తి చేసుకోవడానికి ఆ సౌకర్యాలు, ఆ వసతులు, ఆ విషయాలు, వస్తువులు మనం ఉపయోగించుకోవచ్చు భౌతిక ప్రపంచంలో. కానీ వాటి పట్ల ఆసక్తులం అవ్వకూడదు. మనం వాటి పట్ల ఆసక్తి పెంచుకోకూడదు అనమాట. మనం ఆ వైరాగ్యాన్ని మాత్రం పెంచుకోవాలి. పెంచుకుంటూనే అలా బతికితే సరిపోతుంది. మనము అనవసరంగా మనకు ఆ యోగ్యత లేకుంటే మనం సన్యాసంలోకే వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారనమాట, నువ్వు అలా ఇంట్లోనే ఉండి కృష్ణుడి పైనే అంతర్గతంగా కృష్ణుడినే స్మరించుకుంటూ బహిరంగ మాత్రం నువ్వు ఇప్పుడు సమాజంలో ఒక వర్ణ ఆశ్రమ ప్రకారంగా నువ్వు ఏ వర్ణానికి చెందావో, ఏ ఆశ్రమానికి చెందావో ఆ ప్రకారంగా, అంటే ఇప్పుడు గృహస్థాశ్రమానికి తగ్గట్టు ధర్మాలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే కృష్ణుడు తప్పకుండా తొందరగా ఇలాంటి గృహస్థ వైష్ణవులకి వారిని ఉద్ధరిస్తాడు అని ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తాను. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు యొక్క ఇంకా కొన్ని సూచనలు, ఆదేశాలు ఇస్తారు. దాని ప్రకారంగా రఘునాథ్ దాస్ గోస్వామి చాలా కొంత సమయం తర్వాత ఇల్లు త్యాగం చేసేసి సంపూర్ణంగా చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేస్తారు జగన్నాథ్పురిలో. సో ఈ ఫోటో అక్కడదే అనమాట. సో ఆయన ఎంతో ధనిక పరివారంలో పొందినవాడైనా కానీ ఇప్పుడు మొత్తం వైరాగ్యంతో జీవిస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఒక వైరాగ్య అంటే గృహస్థ ఆశ్రమం త్యాగం చేసిన తర్వాత ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, అంటే ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామికి ఇప్పుడు ఆయన గృహస్థ ఆశ్రమం త్యాగం చేసేసి వచ్చేసాడు, ఆయనకు సంపూర్ణంగా వైరాగ్యం తీసుకొని. సో ఇప్పుడు ఈ వైరాగ్య అవస్థలో ఉన్నప్పుడు ఏ విధమైన జీవితాన్ని ఎలా నడుచుకోవాలి, జీవించాలి అని గ్రామ్య కథ నా సునిబే. యాక్చువల్లీ ఇది అంటే మన బెంగాలీలో శ్లోకం కూడా ఉందన్నమాట, చైతన్య చరితామృతంలో ఉంది. ఇవన్నీ కూడా మనం చైతన్య చరితామృతం చూసినప్పుడు విస్తృతంగా చూద్దామంటే ఇవన్నీ లీల కానీ ఈ శిక్షణలు కానీ. ఇప్పుడు ఓన్లీ సంక్షిప్తంగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్దామంట. ఆయన ఏం చెప్తారంటే చైతన్య మహాప్రభు ఇలా గ్రామ్య కథ అంటే బయట కథలు, భౌతిక జగత్తు యొక్క కథలు వినడము, వాటి గురించి ఇంకొకరికి చెప్పడము చేయకూడదు, అవసరం లేదు. అలాగే మరీ ఎక్కువగా ఫ్యాన్సీ ఫుడ్ లేకపోతే అవి తినకూడదు. ఆర్ వేర్ ఫ్యాన్సీ క్లోతింగ్ అంటే రకరకాల
దుస్తులు ఉంటాయి కదా, చాలా ఖరీదైన దుస్తులు, లేకపోతే ఇంకా ఆకర్షణీయమైన దుస్తులు, ఇలా అలాగే ఫుడ్ కూడా. ఇంకా వన్ షుడ్ ఆల్వేస్ చాంట్, ఎప్పుడు కూడా నిరంతరంగా హరినామాన్ని జపిస్తూ ఉండాలి. అందరికీ సమ్మానపూర్వకంగా అందరితో వ్యవహరిస్తూ, ఏమాత్రం సమ్మానాన్ని మనం ఆశించకుండా ఎప్పుడు భగవంతుడి రాధాకృష్ణ సేవ వ్రజ మండలంలో మనసులో ఆలోచించుకుంటూ జీవించాలని ఆయన చెప్తారు రఘునాథ్ దాస్ గోస్వామికి. సో ఇప్పుడు అది మరి ఐడియల్ అన్నమాట. ఓకే, విలాస జీవితాన్ని జీవించకూడదు. ఓకే, మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ప్రతిభా మాతాజీ గారు ఇప్పుడు మరి అలా నాకు కనిపించట్లేదు ప్రభుజీ, అలా నేను చూడట్లేదు, ఇక్కడ అలాంటి సాధువు నాకు ఎవరు కనిపించట్లేదు, నాకు ఎన్నో దోషాలు కనిపిస్తున్నాయి భక్తుల్లో, సాధువుల్లో, మరి ఎలా? అందుకే కదా సాధు నింద జరిగేది. సాధువుల్ని నిందించడం, సాధువుల్ని వైష్ణవుల్ని నిందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు మరి ఎలా అంటే, ఇక్కడ ఒకవేళ మీకు అలా ఏవైనా ఇప్పుడు మీకు చైతన్య మహాప్రభు కానీ శాస్త్రాల్లో చెప్పిన స్టాండర్డ్ లో మీకు కనిపించకపోయినా కానీ, ఒక వ్యక్తి సాధువు అలా ఏమైనా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా కానీ ఆ వ్యక్తిలో, ఒకవేళ అతను కృష్ణుడికి శరణాగతుడైపోయి ఉంటే మాత్రం అతన్ని మనం సాధువుగా స్వీకరించాల్సిందే, ఇంకా అతనికి సమ్మానం ఇవ్వాల్సిందే, ఇంకా అందరూ ఆయనకు సేవ చేయాల్సిందే. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. అపీచేత్సు దురాచారో భజతేమా మనన్యభాత్ సాధురేవ సమాంతవ్య. సో అతన్ని ఇంకా మీరు సాధువుగానే స్వీకరించాలి. అదేంటి అంటే, అది ఎందుకు జరుగుతుంది, ఎందుకు అలా స్వీకరించాలి అంటే, మనకు ఒక ఉదాహరణ ఉంటుంది, అది చెప్పి నీకు తర్వాత మీకు నెక్స్ట్ పాయింట్స్ తీసుకెళ్తాను. సో ఒకవేళ ఒక అతను బురదలో పడ్డాడు అనుకోండి, అంటే మొత్తం బురదలో మునిగిపోయాడు పడి, సో మొత్తం శరీరం అంతా బురద అయిపోయింది అనమాట. సో ఆ వ్యక్తి వెళ్ళి ఒక స్నానం చేయడానికి షవర్ కింద నించున్నాడు అనమాట. పైన షవర్ నుంచి నీళ్లు పడుతున్నాయి, స్నానం చేస్తున్నాడు. మీరు అప్పుడు చూసి, అయ్యో ఇంకా ఇక్కడ కొంచెం మట్టి ఉంది, ఇంకా ఇక్కడ కొంచెం మురికి ఉంది, అయ్యో ఎలా ఉంది, ఇంకా బురద ఇక్కడ ఉంది అక్కడ ఉంది, అదే చూస్తున్నారు అనుకోండి, అది దానికి ప్రయోజనం లేదు. ఎందుకు? ఆయనకు ఇప్పుడు నీళ్లు పడుతున్నాయి, మెల్లిగా మొత్తం మురికి బురద అంతా వెళ్ళిపోతుంది, క్లీన్ అయిపోతుంది. సో అలా ఎప్పుడు క్లీన్ అయిపోయే బురద మురికి గురించి మీరు పెద్దగా భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదనమాట, లాభం లేదు. మీరు చూడవలసింది ఏంటంటే పైనుంచి నీళ్లు పడుతున్నాయా, ఆ విషయం చూడండి. సో ఆ వ్యక్తి కృష్ణుడికి శరణాగతుడు అయ్యాడా లేదా, ఆ విషయాన్ని మీరు చూడాలన్నమాట. చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న దోషాల్ని భూతద్దం పెట్టి చూస్తే అప్పుడు మీకు చాలా ప్రమాదకరం అన్నమాట. సో అందుకే మనకి ఒకవేళ ఒక వ్యక్తి భజతే మాం అనన్యభాత్, మన కృష్ణుడు అంటాడు కదా, అతను నిరంతరంగా భజన చేస్తూనే ఉన్నాడు, భగవంతుడికి సేవా భక్తి చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో మీకు అందులో ఆయనలో కొన్ని లోపాలు కనిపించవచ్చు, కొన్ని దోషాలు కనిపించవచ్చు. సో దాని గురించి పెద్దగా మీరు పట్టించుకోని అవసరం లేదు. ఎందుకు అంటే, వయసు ఎందుకు అలా, మనకి చాలా కష్టం అలా స్వీకరించడం. అదేంటి చిన్న చిన్న దోషాలు ఉన్నాయి అయినా కానీ మనం అతన్ని సాధువుగా ఎందుకు స్వీకరించాలి అంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఇప్పుడు భగవత్నామాన్ని శుద్ధంగా జపం చేయడానికి ఆయనకు రుచి వచ్చి చేస్తున్నారో, అది కొంచెం సమయం మాత్రమే. కొంచెం సమయంలో ఈ యొక్క మామూలుగా ఇప్పుడు ఒక వ్యక్తి శుద్ధ నామాన్ని ఒక్కసారి జపం చేస్తే చాలు, అన్ని పాప కర్మలన్నీ కూడా సమూలంగా వెళ్ళిపోతాయని చెప్పాం కదా. అవునండి, వెళ్ళిపోతాయి. కానీ ఇంకా కొన్ని పాప కర్మల యొక్క కొంచెం కొంచెం ఉంటాయన్నమాట. ఫలితాలు మొత్తం సమూలంగా వెళ్ళిపోతాయంటే మాక్సిమం వెళ్ళిపోతాయని చాలా మటుకు, కానీ ఇంకా కొద్దిగా ఉంటాయి. అవి మొత్తం సంపూర్ణంగా సమూలంగా నాశనం అయిపోవడానికి, వెళ్ళిపోవడానికి, పరిష్కారం అయిపోవడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఆ సమయము అది మెల్లిగా హరినామం యొక్క ప్రభావంతోనే అంతా తొలగిపోతుంది, కానీ కొంచెం సమయం పడుతుంది అనమాట. అందుకే ఆ కొంచెం కొంచెం చిన్న చిన్న లోపాలు, దోషాలు ఎలాగో తొలగిపోతాయి సమయానుసారంగా. సో అందుకనే ఆ పర్సన్ని మనము, అంటే ఆ వ్యక్తిని మనము సరైన వ్యక్తిగానే, సాధువుగానే గుర్తించాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అదనమాట మనకు హరిదాస్ ఠాకూర్ ఈ విషయాన్ని చెప్తున్నారు. అదే కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పింది.
సో మరి సాధు నింద అంటే అసలు ఏమిటి? ఇప్పుడు సాధు అంటే అర్థం చేసుకున్నారు కదా! సాధు అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏం చిన్న దోషం లేకుండా. కానీ ఒకవేళ ఒక వ్యక్తిలో చిన్న చిన్న దోషాలు, లోపాలు ఉన్నా కానీ ఒకవేళ ఆయన భగవత్నామాన్ని జపం చేసుకుంటూ నిరంతరంగా భక్తి చేసుకుంటూ ఉన్నాడనుకోండి, ఆ చిన్న చిన్న దోషాలు, లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని మనం దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సింది ఏంటంటే అతను భగవంతుడికి సరిగ్గా భక్తి చేసుకుంటున్నాడా? శరణాగతుడై ఉన్నాడా? హరినామాన్ని జపిస్తున్నాడా? సేవ చేసుకుంటున్నాడా? ఇలాంటి విషయాలు మనం గమనించవలసిన విషయాలన్నమాట. ఎప్పుడు మనం ఒక భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, కొంతమందికి ఎప్పుడు ఎక్కడ ప్రతి దగ్గర దోషాలనే వెతుకుతూ ఉంటారన్నమాట. భూతద్దం పెట్టి పెద్దగా చిన్న దోషాన్ని పెద్దగా చేసి చూసి దాని మీదే మొత్తం దృష్టంతా అన్నమాట. అతనిలో ఎన్నో మంచి గుణాలు ఉండొచ్చు. అతను ఎంతో మంచి సేవలు చేస్తుండొచ్చు. వాటిపైన అసలు శ్రద్ధ పోదనమాట. దృష్టి పోదు. దృష్టంతా అదో చిన్న లోపం, చిన్న దోషం దాన్ని పట్టుకొని దాన్నే భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు అంటే మనలో అంత దోషం ఉంటేనే మనం అది మన చేతన ఎలా ఉంటుందో అలాంటివే మనం అంత అశుద్ధ చేతనతో ఉన్నాం కాబట్టి ఇంకొకరిలో కూడా ఆ అశుద్ధతనే మనకు కనిపిస్తుంది. అదే చూడాలనుకుంటున్నాము. అదే చూస్తున్నాం. ఇంకా అంటే అలా మాటి మాటికి ఇంకొకరిని అలా చూసి అలా వాళ్ళని నిందిస్తే అది మెల్లిమెల్లిగా మనకు అది ఇంకా బాగా మనకే అంటుకుంటుందన్నమాట. ఆ లోపము, దోషం. అందుకనే చాలా జాగ్రత్త. సో, దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో, సాధు నింద ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. అలా ఎవరైనా చూస్తే వాళ్ళు ఇక్కడ ఎలా చెప్తున్నారంటే మన హరిదాస్ ఠాకూర్ ఎవరు చూస్తారు అలా దోషాల్ని వైష్ణవుల్లో? ఒక కరిమి మాత్రమే. చూస్తారు కదా కరిమిలు. మన భక్తుల్లో అన్ని బాగా చేస్తున్నా ఏదో చిన్నది ఏదైనా స్మాల్ మిస్టేక్, చిన్న మిస్టేక్ చేశారనుకోండి. ఓహ్! మీరు హరికృష్ణ, మీరు భక్తులు అంటారు. మరి ఇలా ఎందుకు చేశారు? అలా ఎందుకు చేశారు? మీరు ఇలా చేయకూడదు కదా! మీరు భక్తులు కదా! మీరు వైష్ణవులు కదా! అని బాగా విజృంభించేస్తూ ఉంటారు. మేము భక్తులం కాదు. మేము నాస్తికులము, మేము కర్మిలము, మేము ఏం చేసినా మాకు పర్వాలేదు. మేము ఎంత తప్పులు చేసినా, ఏం పాపాలు చేసినా మాలో ఏం దోషం లేదు. కానీ మీరు మాత్రం ఏ చిన్నది అటు ఇటు అయిపోయినా సరే, చిన్న మచ్చున్నా సరే. సో, ఇలాంటి కర్మిలేంటంటే అలా ట్రేసెస్ ఆఫ్ సిన్. ట్రేసెస్ అంటే చాలా చిన్న చిన్న తప్పులో, పాపాలో వైష్ణవ సాధులో చూసి దాన్ని చూసుకొని ఈయన కూడా మాలాగేలేండి అని అనుకున్నారనుకోండి. అప్పుడు ఇలా అనుకోని ఇప్పుడు నేను ఇతన్ని వైష్ణవుడిని నిందించొచ్చు అనుకుంటే మాత్రం, అలా నిందిస్తే మాత్రం తప్పకుండా అంటే ముఖ్యంగా ఏంటంటే మామూలుగా ఏమవుతుందంటే ఈస్ కమిటింగ్ సాధునింద. దీన్ని సాధునింద అంటారు. అంటే ఒకవేళ ఈ మామూలుగా ఎందుకంటే చిన్న చిన్న తప్పులు, లోపాలు కనిపించొచ్చు. చిన్న చిన్న అంటే ఇవి ఇంకా ఎంతో కాదు. ఇప్పుడు అందరం మనం కూడా భక్తి మార్గంలో వచ్చింది మనము చిన్నప్పటి నుంచి ప్రహ్లాద్ మహారాజ్ లాగా పుట్టగానే మనము శుద్ధ భక్తులం కాదు కదా! సో, మనం ఏంటంటే భక్తి మార్గంలోకి వచ్చాము, తెలుసుకుంటున్నాము. మెల్లిమెల్లిగా మనము సవరించుకుంటూ భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో, చాలా మంది కర్మీలు మిమ్మల్ని ముందు చూసుంటారు. భక్తులుగా కాకముందు. సో, ఇంకా చూస్తూ ఉంటారు. అప్పుడు నాకు తెలుసు వీడిలాగే ఉంటాడు. ఇంకా కొంచెం ఉంది లోపం. సో, ఒకటి మనకి ప్రభుపాల్ వారు ఒక స్టోరీ చెప్తారు. నేకెడ్ పెంచు అని. ఏం లేదు. మామూలుగా ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడన్నమాట. ఒక పెద్దాయన, ముసలాయన అయిపోయాడు ఇప్పుడు. పెద్దాయన. సో, ఆయన ఊర్లో ఉన్నప్పుడు ఎవరో చెప్పి ఆయనకొచ్చి చెప్పారు. నీకు తెలుసా మన అంటే అది ఇంగ్లీష్‌లోది కాబట్టి పెంచో అన్నమాట ఆ వ్యక్తి పేరు. సో, ఆ పెంచో ఇప్పుడు కోర్ట్‌లో జడ్జ్ సీట్‌లో కూర్చున్నాడు. హైకోర్ట్ జడ్జ్ అయిపోయాడు. అంటే నమ్మడన్నమాట ఆ వ్యక్తి. అతనా? నేకెడ్ పెంచో అంటే చిన్నగున్నప్పుడు ఇక్కడ గల్లీలో నా ముందు తిరిగేవాడు బట్టలు లేకుండా, గుడ్డలు లేకుండా. పిల్లలు చిన్నగున్నప్పుడు గుడ్లేసుకోకుండా తిరుగుతూ ఉంటారు. వాడు కోర్ట్‌కెళ్ళిపోయి జడ్జ్ అయిపోవడం ఏంటి? సంభవమే కాదసలు. మేబీ అతను అక్కడ ఎక్కడో కూర్చున్నట్టున్నాడు ఎళ్లి ఎక్కడో ప్యూన్ జాబ్ ఏమైనా చేస్తున్నాడేమో అక్కడ. నువ్వు సరిగ్గా చూసుండవు. లేదు అక్కడ హైకోర్ట్ జడ్జి సీట్‌లోనే కూర్చున్నాడు అంటే మేబీ ఎవరు చూడకుండా ఉంటే వెళ్ళి అలా కూర్చున్నాడేమో అలాగే సరదాకి. కాదు అక్కడి నుంచి ఆర్డర్ ఇస్తున్నాడు. కేసు ఆయనే సాల్వ్ చేస్తున్నాడు అంటే నమ్మడన్నమాట. అదెలా సంభవం? నాకు తెలుసు చిన్నప్పుడు నేను చూసాను. ఇక్కడ బుడ్డలేసుకోకుండా తిరుగుతున్నాడు చిన్న పిల్లవాడిలాగా. సో, నమ్మలేడన్నమాట కొంతమంది.
సో ఎప్పుడు వీరు ముందు ఎలా ఉండేవారు ఆ దృష్టితోనే చూస్తూ ఉంటారనమాట ఇప్పటి వరకు, భక్తులుగా మారి ఎంతో ముందుకెళ్ళిపోయిన తర్వాత కూడా. అలా వాళ్ళలో ఎలాగైనా ముందున్న కనెక్షన్ నుంచి ఏదో చిన్న లోపం, ఇంకా చూడు అప్పుడు ఉన్నట్టే లోపం ఇప్పుడు కూడా ఇంకా ఉంది కొద్దిగా, అప్పుడు ఎలా తప్పులు చేసేవాడో ఇప్పుడు కూడా అలాగే, అప్పుడు అప్పుడు చాలా చేసేవాడేమో ఇప్పుడు ఏదో కొద్దిగా ఒకసారి జరిగినా కానీ పట్టుకొని దాన్నే పట్టుకొని నిందిస్తూ ఉంటారు. సో ఇవన్నీ సరైనవి కాదనమాట. ఇదంతా సాధు నిందనే. సో అందుకే మనం ఎప్పుడు మనం సమర్థించుకోకూడదు. నేనేం తప్పు చేయట్లేదు, అతనిలో నేను లోపాన్ని చూసి అందులో తప్పును చూసే అది వెతికే నేను నిజమే చెప్తున్నాను, అతను మంచి కోసమే చెప్తున్నాను, నేనేం అబద్ధం ఆడటం లేదు. సో అది మిమ్మల్ని మీరు సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిలో కొన్ని లోపాలు అనేవి ఉన్నాయన్నమాట. విష్ణువు తప్ప ఈ మొత్తం సృష్టిలో ప్రతి ఒక్క దేవతల్లో కూడా లోపాలు ఉన్నాయి. సముద్ర మంథనం అయినప్పుడు లక్ష్మీదేవి వరమాల విష్ణువుకి వేస్తుంది అనమాట, ఎందుకంటే ఆయన ఒక్కడిలోనే లోపాలు లేవనేసి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉందన్నమాట, దేవతల్లో కూడా. సో అటువంటిది బద్ధజీవులం మనం ఎంత. సో అందుకనే మనము ఈ విషయాన్ని బాగా ఆలోచించాలన్నమాట. ఒకవేళ మీరు అలా వెతుకుతుంటే మీకు దొరక్కపోవచ్చు మరి ఎప్పుడు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ అలా ఒక వ్యక్తి సాధునింద చేశాడు అనుకోండి, అలాంటి వైష్ణవులకి ఏదో చిన్న చిన్న లోపాలకి చూసేసి సాధునింద చేసేసారనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే అతను ఒక మూర్ఖుడుగా మనం గుర్తించాల్సిందే. ఎందుకంటే ఈ విధంగా అతను వైష్ణవుడిలో లోపాలని చూసి నిందిస్తున్నాడు అతన్ని. అండ్ దీన్ని మనము ఇది సాధు నింద కనుక ఇది ఒక నామాపరాధం కిందికి మనము తీసుకోవచ్చు. అతను ఇలా ఎవరైతే భగవంతుడికి శరణాగతులయ్యారో ఆ వారి పట్ల అపరాధం చేస్తున్నారు కనుక వాళ్ళని కృష్ణుడు వారి పైన తన క్రోధాన్ని తప్పకుండా ప్రదర్శిస్తాడు. కృష్ణుడి క్రోధానికి వాళ్ళు గురవుతారు అని హరిదాస్ ఠాకూర్ అంటున్నారు. నెక్స్ట్ చూద్దామంట. సో మరి ఎవరెవరిని మనము సాధు అనొచ్చు అంటే మనం ముందే చర్చించుకున్నాము దీని ద్వారా ఇప్పటి వరకు. ఎవరైతే కృష్ణుడికి సంపూర్ణంగా సమర్పితమై ఎప్పుడు కృష్ణనామాన్ని చెప్పిస్తూ ఉన్నారో వారిని మనం సాధు అనొచ్చు. అంటే కృష్ణుడు భక్తులు అన్నమాట. కృష్ణుడు భక్తులు కాక ఇంకెవరు, అంటే కృష్ణుడు భక్తులు కాకపోతే మాత్రం వాళ్ళని మనం సాధు అనలేము, సాధు అవ్వలేరు ఒక వ్యక్తి. ఓకేనా? సో నెక్స్ట్, అసలైన సాధువు అంటే ఎవరు? ఇప్పుడు సాధువుకుండ స్వభావం, గుణాలు, లక్షణాలు అవి కూడా కొన్ని వస్తాయి ఇక్కడ చెప్తున్నారు మనకు అర్థం చేసుకోవడానికి. ఎవరైతే అనుకుంటారో నేను సాధు అని ఎంతో గర్వంతో ఉంటారో, నేనే సాధు, నేను సాధు అని. సో ఇలా అనుకునే వాళ్ళు ఏంటంటే గర్వంతో ఉంటారు. కానీ అసలైన సాధు ఎవరు ఉంటాడో ఆయన ఎప్పుడు అనుకుంటాడు నేను ఒక తుచ్చ జీవిని, నేను ఒక మూర్ఖ వ్యక్తిని అనేసి ఎప్పుడు భగవంతుడికి శరణాగతమై భగవద్నామం జపం చేస్తూ ఉంటాడు. అసలైన సాధు అతను అనమాట. నేను గొప్ప సాధుని అని గర్వంతో చెప్పుకునే అతను కాదనమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందుకే మీరు మన ఆచార్యుల యొక్క ఎన్నో ప్రార్థనలు, భజనల్లో మీరు చూడొచ్చు. మనం ఎప్పుడైనా భవిష్యత్తులో మన వైష్ణవ భజనలు, ప్రార్థనల గురించి మనం చర్చించుకుందాం, దాని అర్థం గురించి. అందులో చాలా సార్లు మన వైష్ణవ ఆచార్యులు నేను ఎంతో పాపి, ఎంతో మూర్ఖుణ్ణి, నేను తెలిసి కూడా కృష్ణుడి భజన చేయట్లేదు, విషాన్ని తాగుతున్నాను, నా మనస్సు నా నియంత్రణలో లేదు, నేను ఒక తుచ్చ జీవిని, అలా ఎన్నో వాళ్ళు అలా వర్ణించుకుంటూ ఉంటారు. సో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు అసలైన సాధు అని. సో నెక్స్ట్ వచ్చేసి, సో సాధు యొక్క ఇంకా స్వభావం అంటే మనకి త్రినాదపి శునిచేన తరోరేవ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అవునా? మన శిక్షాష్టకంలో 3వ శ్లోకం ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం మనకు సాధకులకి. ముఖ్యంగా ఇప్పుడు మనం జపం, హరినామం సంకీర్తనం, హరినామ జపం చేయాలనుకుంటున్నాం కదా. సో దానికి హరినామ జపం ఎవరు సరిగ్గా చేయగలరంటే ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళే, అసలైన సాధువులు వాళ్ళే. తృణాదపి శునీచేన తరోరపి సహిష్ణ అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. సదాహరి కీర్తన చేసుకుంటూ ఉండాలంటే
సో మొదటిది ఏంటంటే త్రినాదపి శునిచేన, అంటే తృణ అంటే ఒక గడ్డి పూస కన్నా కూడా మనము నమ్రతతో ఉండాలన్నమాట. గడ్డి పూస కన్నా తక్కువ, దానికన్నా నమ్రత ఉండాలి. నేను అంతకన్నా దానికన్నా తక్కువ నా లెవెల్ అని. ఇంకోటి వచ్చేసి తరోరేవ సహిష్ణుత. తరు అంటే మన చెట్టుకున్నంత మనకు సహిష్ణుత, సహించే శక్తి ఉండాలి. చెట్టుని నరికేసేయండి, అయినా చెట్టు ఏమనదు, సహిస్తుంది. గడ్డి మీద మీరు కాలు పెట్టి తొక్కేసినా కానీ మళ్ళీ మీరు కాలు ఎత్తి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ గడ్డి తొక్కినప్పుడు కిందికి వెళ్ళిపోతుంది గడ్డి, మళ్ళీ తర్వాత మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఇంకా అమానిన మానదేన, మనం ఎప్పుడు నన్ను సమ్మానించాలి, నేను అక్కడ వెళ్ళాను మందిరానికి, నేను ఎంత సీనియర్ భక్తుడిని, ఇవాళ రేపు చూస్తున్నాను కొంతమంది భక్తులు నన్ను సమ్మానించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు నేను ఎంత గొప్ప భక్తుడినో, ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్కాన్లో ఉన్నాను, నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను 30 సంవత్సరాల నుంచి, రోజు లెక్కలు పెట్టుకుంటా ఉంటారు అనమాట కొంతమంది. కానీ వాళ్ళు ఏం లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఆలోచించుకోరు దాని గురించి. కానీ దినాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు, సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే నేను ఇది చేశాను, అది చేశాను, ఇంత దానం చేశాను, ఇంత సేవ చేశాను, ఇదే వాళ్ళు ఎప్పుడు జపం చేస్తూ ఉంటారు లోపల. అయినా నాకు సమ్మానం దొరకలేదు, నేను ఇంత చేసినా కానీ నన్ను ఎవరు గుర్తించలేదు, నన్ను ఎవరు సమ్మానించలేదు. సో ఇలా అనుకుంటూ ఉంటే మీరు ఎప్పుడు మరి హరినామ సంకీర్తన నిరంతరంగా సదా హరికీర్తన చేయలేరండి. ఎవరైనా మనం సమ్మానించలేదు పట్టించుకోకూడదు. అలాంటి మీకు ఉంటే లోపల అటువంటి స్వభావం ఉంటేనే మీరు హరినామ సంకీర్తనాన్ని మీరు చేయొచ్చు అనమాట. మీరు గురువు స్థాయిలో ఉంటే మాత్రం, మీరు గురువు కానీ లేకపోతే మీకు అటువంటి ఒక అథారిటీ, మీరు ఏదైనా అటువంటి అథారిటీ పొజిషన్లో ఉంటే కానీ, గురువు కానీ లేకపోతే దీక్ష గురువుల పొజిషన్లో మీరు ఉంటే మాత్రం అప్పుడు మీరు ఒకరిని సరిదిద్దడానికి, మీరు వారికి నేర్పించడానికి చెప్పొచ్చు. ఎలాగైతే ప్రభుపాదుల వారు ముందుకు ఆయన శిష్యులు వచ్చేసి ప్రభుపాదుల వారు చెప్పారు, స్వామీజీ నాకు మీకు ప్రణామాలు అర్పించడానికి నాకు హృదయపూర్వకంగా నాకేమీ అనిపించట్లేదు, మీకు ప్రణామాలు అర్పించడానికి నాకు మనసు చెప్పట్లేదు, మనస్పూర్వకంగా నాకు రావట్లేదు, మీకు హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పించడానికి నాకు ఒప్పుకోవట్లేదు మనస్సు. ఎలా మరి నాకు ఇలా ఇచ్చలేదు మీకు అంటే మీకు నేను దండోత్ప్రణామాలు అర్పించుకోవడానికి నాకు ఇచ్చ కలగటం లేదు అంటే, ప్రభుపాదుల వారు అంటారు, నువ్వు దండోత్ప్రణామాలు చేస్తే మెల్లిమెల్లిగా అది ఇచ్చ అనేది వస్తుంది, కోరిక అనేది పుడుతుంది అని. ఎందుకంటే మన అవస్థ అలా ఉందన్నమాట, బద్ధ అవస్థ. సో అందుకే అప్పుడప్పుడు గురువు చెప్పాల్సి వస్తుంది, అదేంటి గురువు తనను సమ్మానించమని చెప్తున్నాడు, ఇక్కడ చెప్పారు కదా సమ్మానం ఎవరు కూడా సమ్మానము ఎప్పుడు ఆశించకూడదని, మరి గురువు ఎందుకు అలా ఆశిస్తున్నాడు, అది మీకు నేర్పించడానికి చెప్తున్నాడు గురువు. మీకు చెప్పకపోతే, మీ గురువు చెప్పకపోతే ఇంకోరు చెప్తారు మరి. సో అక్కడ మాత్రం బాగా ఫిలాసఫీని, తత్వాన్ని బాగా ఎక్కడ ఉపయోగించాలో, ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించేసుకుంటారు భక్తులు. సో అందుకే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ ఫిలాసఫీ అంతా మన కోసం ఇప్పుడు మనకు చెప్తారు, అదే చెప్తారు. నెక్స్ట్ నేను ఎలాగ వస్తున్నప్పుడు హరిదాస్ చెప్తారు ఆ విషయాన్ని. ఇదంతా కూడా మన పైన ప్రయోగించుకోవడానికి, ఇంకొకరిని జడ్జి చేయడం కోసం కాదు. ఆ గురువు నేను చెక్ చేస్తాను, కొంతమంది చెక్ చేస్తూ ఉంటారు అనమాట, ఆ గురువుకి లక్షణం ఉందా లేదా. నువ్వు వాడిని చెక్ చేసి అంత గొప్పవాడు అయిపోయావా, నిన్ను నువ్వు చెక్ చేసుకో అని హరిదాస్ ఠాకూర్ అంటారు ఇక్కడ. చూస్తాం నెక్స్ట్ అది. సో ఈ విధంగా, అంతేకాకుండా అందరితో కూడా మనం సమానపూర్వకంగా వ్యవహరించాలి, అందరికీ సమ్మానం ఇవ్వాలి. అదేంటి నేను చూశాను ఒకసారి గురువు ఒకరిని మందలించారు, ప్రభుపాదుల వారు కూడా ఒకరి మీద కోపంతో ఆయన్ని తిట్టారు, అదేంటి మరి ఆయన అలా సమ్మానపూర్వకంగా వ్యవహరించలేదేంటి మరి. అప్పుడు మేనేజరు అతను ఏదో తప్పు చేస్తే అతను కూడా మళ్ళీ దండించారు, అదేంటి సమ్మానపూర్వకంగా వ్యవహరించాలి కదా. అందుకే చెప్పాం కదా, ఇది మన కోసం అనమాట. సో ఎవరైతే ఇప్పుడు గురువు పొజిషన్ లో ఉన్నారో, శిక్ష గురు దీక్ష గురు, మరి వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కొంతమందికి, సరిగా చేయకపోతే సరిగా చేయాలని. అలాగే లేకపోతే ఒక అథారిటీ ఉన్నారు, దొంగతనం చేస్తుంటే చెప్పాల్సి వస్తుంది, దండించాల్సి వస్తుంది, మందలించాల్సి వస్తుంది, అలా పాపాలు చేస్తే, తప్పులు చేస్తే, నియమాలు ఉల్లంఘిస్తే. సో అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళు చేస్తారనమాట. మనం చూసుకోవాలన్నమాట. మనం
ఇది మన కోసం అనమాట. వేరే వాళ్ళు సరిగ్గా పాటిస్తున్నారా లేదా చెక్ చేయడం కోసం కాదు ఈ ఫిలాసఫీ తత్వాలన్నీ. మనము మన జీవితంలో పాటిస్తున్నామా లేదా? ఈ స్వభావం మనలో ఉందా లేదా మనం చెక్ చేసుకోవడం కోసం. వేరే వాళ్ళు పక్కోల్లో ఉందో లేదో మీరు చెక్ చేయడం కోసం కాదు. సో మన జ్ఞానం అంతా కూడా మన కోసం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇంత అవసరం, ఎంత సాధునింద ఎంత భయంకరమైంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ ఇటువంటి వ్యక్తి పైన ఇప్పుడున్న లక్షణాలు ఉన్నాయి మనం చూసుకున్నాక, త్రినాదపి సునిచేన తరోరేవ సహిష్ణ నామాని నమానదేన కీర్తనీయ సదాహరి. ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఒకవేళ హరినామాన్ని జపిస్తే ఒక్కసారైనా చాలు అతన్ని మనం వైష్ణవుడిగా గుర్తించవచ్చు అంట. మరియు అతన్ని సమ్మానం ఇవ్వాలంట, మనం వైష్ణవుడిగా సమ్మానించాలి. ఎందుకంటే వైష్ణవులు అసలైన మిత్రువులు, గురువులు మొత్తం విశ్వానికి. ఇంకా వీళ్ళు ఎంతో దయా గుణం కలిగిన వాళ్ళు, వీళ్ళ సముద్రం అంత దయ ఉందన్నమాట అందరి జీవాత్మల పట్ల. అందుకనే ఇటువంటి వైష్ణవులని గనక ఎవరైనా నిందిస్తే తప్పకుండా వాళ్ళు జన్మలకి నరకంలో వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే అంత పనిష్మెంట్ ఎందుకు వైష్ణవుల్ని నిందిస్తే అంటే, చూడండి, మీకు ముక్తి పొందాలి అంటే భక్తి ఒకటే మార్గం. మనం ఏదైతే అసలైన ముక్తి గురించి మాట్లాడుతున్నాము, ఆ సాయుధ్య ముక్తి కాదు, బ్రహ్మంలో విలీనమయ్యే ముక్తి కాదు. అది మనం వైష్ణవులు ఎప్పుడు దాన్ని పట్టించుకోము. కైవల్యం నరకాయతే, అటువంటి కైవల్యం, అటువంటి ముక్తిని మనం నరకంతో పోల్చుకుంటాము. ఇక్కడ మనం భగవద్ధామానికి వెళ్ళే ముక్తి గురించి మాట్లాడుకుంటున్నాము. అది భక్తి మార్గం ద్వారానే, భక్తి మాధ్యంతోనే మనం అది పొందగలము. మరి భక్తి ఎలా మనకి లభించేది? వైష్ణవుల కృప, వైష్ణవుల యొక్క దయ ద్వారానే. వారు ప్రచారం చేస్తేనే మనం ఈ రోజు భక్తిలోకి వచ్చాం. అవునా? సో అందుకనే అటువంటి వైష్ణవులు మనం నిందించకూడదు, ఎవరైతే భగవత్ నామాన్ని ప్రచారం చేస్తున్నారో. సో నెక్స్ట్ ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, సో అటువంటి ఒక వైష్ణవులు, శుద్ధ వైష్ణవులు అంటే ఉత్తమ అధికారులు, వారి యొక్క శక్తి ఎంత అనేది, వారు ఎలా ఎవరినైనా భక్తులుగా మార్చేయగలరు అని. ఒక శుద్ధ వైష్ణవుడు ఎవరైతే ఉన్నారో ఆయనలో, శుద్ధ వైష్ణవుడిలో కృష్ణుడి యొక్క శక్తి, భక్తి, లాదిని, సంవిత్, ఇవన్నీ శక్తులు ఉంటాయంట. సో అందుకని అటువంటి వైష్ణవుడి సంపర్కంలో మనం వచ్చేస్తే మనకు కూడా కృష్ణ భక్తి మనం పొందగలం అటువంటి వైష్ణవుల నుంచి. అందుకనే ఇక్కడ అన్నారనమాట, మనకు ఇది మన గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో ఇది మనం బాగా ఎక్కువగా మనకి ఇది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. ఈ మూడు చాలా పవర్ఫుల్ మనకు భక్తి మనలో ఉత్పన్నం చేయడానికి. ఒకటి ఏంటంటే ఆ శుద్ధ వైష్ణవుల యొక్క మహాప్రసాదం, అంటే అంటే ఉచ్చిష్ట, అంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత కొంచెం ఏదైతే మిగిలి ఉంటుందో వారి యొక్క ప్లేట్లో, ఆ ఆకులో, అది వారి ఉచ్చిష్ట అనమాట. అది మహాప్రసాదం. ఇది ఇంకా వాళ్ళ పాదాల అభిషేకం చేసిన జలాలు, ఇంకా పాద ధూళి, ఈ మూడు శుద్ధ వైష్ణవులు ఎంతో మనకి, అవి మనము పొందడం ద్వారా మనలో భక్తి ఉత్పన్నమవుతుంది, భక్తి మొదలవుతుంది. అలా మనం అటువంటి శుద్ధ వైష్ణవులు మనం పక్కన కాసేపు నించున్నాయి, అలా వాళ్ళ యొక్క శరీరం నుంచి మనము భక్తి యొక్క శక్తిని పొందగలుగుతాం మన శరీరంలోకి. కానీ దీనికి మనకు ఎంతో నమ్మకం ఉండాలి. ఈ విషయం పైన ఎంతో నమ్మకంతో మనము మనకు చాలా శ్రద్ధతో ఉంటే ఆ శక్తిని మనం మన హృదయంలో దాచుకోవచ్చు. తద్వారా మనం ఇంకా భక్తిలో ఉన్నతిని సాధించవచ్చు. అప్పుడు మనము అలా చేయగలిగితే మనం మొత్తం భక్తిలో ఉన్మత్తం అయిపోతాం. సో ఇలా వైష్ణవుడి దగ్గర మనము ఉండి మన హృదయంలో భక్తిని జాగృతం చేసుకోవచ్చు. అది ఎలా జరుగుతుందంటే, ముందు ఆ వైష్ణవుడి యొక్క సంపర్కంలో వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ ఏం జరుగుతుందంటే, మనం హరినామాన్ని జపం చేయడం స్టార్ట్ చేస్తాం. అవునా? ఉత్తమ వైష్ణవులు ఎవరంటే వారిని చూసే వేరే వాళ్ళు హరినామం జపం స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క హరినామం యొక్క ప్రభావం ద్వారానే అన్ని సాధువు యొక్క లక్షణాలు, గుణాలు వారి యొక్క వ్యక్తిత్వంలో వృద్ధి చెందుతాయి. ఇది ఉత్తమ అధికారి యొక్క శక్తి అన్నమాట. మరి ఇలాంటి సాధు నింద చేసే వారిని యమరాజు దండిస్తారంట. యమరాజు ఎందుకు దండిస్తాడండి?
ఇప్పుడు ఒకవేళ వైష్ణవుల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలు 4 రకాల లోపాలు మనం అనుకుందామంట. ఒకటొచ్చేసి జన్మకు సంబంధించి. అంటే వాడు ఏ కులంలో పుట్టారు? ఏ మతంలో పుట్టారు? లేకపోతే ఎటువంటి పరివారంలో పుట్టారు? ఇవన్నీ. హ్మ్. లేకపోతే ఒకటి అది. దీనికి అంటే కొంతమంది వైష్ణవులు ఎందుకు నిందిస్తారంటే 4 కారణాలు, 4 విషయాలపైన నిందిస్తారు. ఒకటి వారి యొక్క జన్మం ఆధారితంగా కొన్ని లోపాలుంటే. ఇంకొకటొచ్చేసి వారు చేసిన పూర్వపు పాపాలు. ఓహ్! నాకు తెలుసులే ఇతను ముందు ఏం చేసేవాడో. ముందు తాగేవాడు, మాంసం తినేవాడు, అవైధ స్త్రీ సంగం చేసేవాడు, జూదం ఆడేవాడు, ఏదైనా వాళ్ళు అనొచ్చు. హుహు. దాన్ని బట్టి ఇప్పుడు వాడు భక్తుడయిపోయిన తర్వాత గూడా వారిని నిందించడం. లేకపోతే ఇప్పుడు ఈ జీవితంలో ఏవైనా తప్పులు వాళ్ళు ముందు ఇప్పుడు చేసినా గాని దాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే అనుకోకుండా అంటే యాక్సిడెంటల్‌గా అన్‌ప్రిమెడిటెడ్ అంటే అతను కావాలని కాదు. కానీ ఇప్పుడు అతని ద్వారా ఏదో తప్పో, పాపమో జరిగిపోయింది. అతను కావాలని చేయలేదు. కానీ అది అనుకోకుండా జరిగిపోయిందనమాట. అది. అటువంటివి చూసి లేకపోతే ముందు చెప్పాం గదా! ఇంకా కొన్ని కొన్ని ఆ పాపాల యొక్క ఫలితాలు ఇంకా కొన్ని అలా మిగిలి ఉంటాయి చిన్న చిన్న కొంచెం వీటిని చూసి. హ్మ్. అందుకే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నా కానీ ఒక వైష్ణవుడిని మనము వీటి కారణంగా నిందించకూడదు. ఇలా మనం నిందిస్తే యమరాజు తప్పకుండా మనని శిక్షిస్తాడు. ఎందుకు అంటే చెప్పాం గదా! వైష్ణవులేంటంటే భగవత్నామాన్ని యొక్క మహిమల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేసే భగవత్నామాన్ని ప్రచారం చేసే యొక్క భక్తులని గనక మనము నిందిస్తే అప్పుడు భగవంతుడు సహించడు. వైష్ణవ నిందను భగవంతుడు సహించడు. ఎందుకంటే ఈ భక్తులు వేరే అన్ని ధర్మాలు త్యాగం చేసేసారు. అవునా? వేరే వేరే ఏవో ఉంటాయి గదా! ధర్మాలు. భౌతిక ధర్మాలే కానివ్వండి, వేరే వాళ్ళు రకరకాల మతాలే కానివ్వండి, రకరకాల కర్మకాండలే వేరేవో కానివ్వండి. ఇంకా వేరే ఏ యోగాలు కూడా చేయట్లేదు. అన్ని రకాల వేరే జ్ఞాన యజ్ఞ అన్నీ వేరే భగవంతుడి, కృష్ణుడికి, భక్తికి సంబంధించినవని కాకుండా అన్నీ వదిలేశారు. వదిలేసి మనం భగవత్నామాన్ని జపం చేస్తున్నాము. ఇటువంటి వారు శుద్ధమైన అంటే వైష్ణవులు అందరికన్నా ఉన్నతమైన వ్యక్తులు. సో, అందుకే ఇటువంటి వారిని నిందించడం అనేది చాలా పెద్ద అపరాధం. ఇంకోటేంటంటే వీళ్ళెప్పుడు కూడా ఈ వైష్ణవులు శాస్త్రాల్ని కానీ, దేవతల్ని కానీ ఎప్పుడు వాళ్ళు నిందించరు. వాళ్ళెప్పుడు గూడా భగవత్నామంని ఆశ్రయిస్తారు. అని ఇక్కడ మనకు హరిదాస్ ఠాకూర్ చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాము. సో, మరి అసలు ఏవి లక్షణాలు అసలైన లక్షణాలు ఒక వైష్ణవుల్లో చూడవలసింది ఏవైతే అంటే ఇంపార్టెంట్ ప్రధానమైన లక్షణాలు ఏవైతే అంత ఇంపార్టెంట్ కాదు. సో, ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే అతను గృహస్థుడా, వైష్ణవుడు అంటే గృహస్థుడా, సన్యాసియా ఇది చూడవలసిన అవసరం లేదు. ఒకవేళ అతను మంచి వైష్ణవుడైతే ఆయన పాద ధూళి మనం తీసుకోవచ్చు తలపైన. సో, ఒక వ్యక్తి వైష్ణవుడు తను ఎలా ఉన్నతి సాధించాడు అనేది మనకు ఎలా తెలుస్తుందంటే అతనికి హరినామం పైన ఎంత ఆసక్తి, ఆకర్షణ ఉంది. దాని ఆధారంగా ఉంటుందన్నమాట. కృష్ణుడి కృష్ణుడి యొక్క హరినామం పైన ఎంత ఆకర్షణ ఉంది. దాన్ని బట్టి అతను ఎంత ఉన్నతం సాధించాడు భక్తులు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాని అతను ఏ కులంలో పుట్టాడు, అతను ఏం ఆశ్రమము అంటే సన్యాసాశ్రమా, గృహస్థాశ్రమా, బ్రహ్మచార్య, వానప్రస్థ, అతని దగ్గర ఎంత ధనం ఉంది, ఎంత ధనం సంపాదించగలడు, లేకపోతే అతనికి ఎంత తెలివితేటలున్నాయి, ఎంత చదువు చదివాడు, లేకపోతే అతనికి ఎంత సౌందర్యమైన శరీరం, యవ్వనమైన శరీరం ఉంది, లేకపోతే అతని సౌందర్యం ఎంత ఉంది, అతనికి ఎంత శక్తి ఉంది, లేకపోతే ఎంత సామర్థ్యం ఉంది, లేకపోతే ఎంతమంది ఆయన్ని అనుసరిస్తున్నారు, ఫేస్‌బుక్‌లో ఎంతమంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఇవన్నీ కాదనమాట మనం చూడాల్సింది. వీటిని చూసి మనం గుర్తించకూడదు ఎవరు ఉన్నతమైన వైష్ణవులని. ఒక్కొక్కసారి తెలియక చాలా మంది అనుకుంటారు, అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఫేమస్ అంటే చాలా టాప్ వైష్ణవ్ అనుకుంటా, చాలా ఉన్నత వైష్ణవ్ అనుకుంటా. ఇవి వీటిని చూసి మనము నిర్ధారించుకోకూడదు. ఒక వ్యక్తి ఉన్నతమైన వైష్ణవ కాదా అని. అతని పొజిషన్ గాని, అతని శక్తి, సామర్థ్యము అవన్నీ కాదు చూడాల్సింది. మనం చూడాల్సింది ఏంటంటే అతనికి హరినామం పైన ఎంత ఆసక్తి ఉంది, ఆకర్షణ ఉంది. సో, అది మీకు ఫేస్‌బుక్‌లో ఫాలోవర్లు చూసి కనిపించకపోవచ్చు.
లేకపోతే యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వ్యూస్ చూసి కనిపించకపోవచ్చు, అవునా? సో అది మీరు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయన భక్తి ఎలా చేసుకుంటున్నాడో నిజ జీవితంలో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఓకే. సో ఇక్కడ మరి ఎవరు సాధువుల్ని నిందించరు, ఇటువంటి దాంట్లో పాల్గొనరు ఎవరు? ఎవరైతే భగవత్నామాన్ని ఆశ్రయించాలో వారు సాధు నిందను చేయరంట, సాధువుల్ని నిందించరంట. ఒకవేళ ఎవరైనా సాధువుల్ని నిందిస్తున్నారంటే అతను ఇంకా భక్తిలో సరిగ్గా స్థిరంగా లేడు, ఇంకా అతను నామపరాధ స్థాయిలోనే ఉన్నాడు, అన్నిటికన్నా లోయెస్ట్. ఇంకా ఎవరైతే భక్తుడు చాలా నిజంగా సీరియస్సో అతను ఎప్పుడు కూడా ఇటువంటి సాధు నిందలో పాల్గొనడు. ఇలా సాధు నిందలో అయితే పాల్గొనడు. ఇంకేం చేస్తాడంటే ఆ సాధువు నుంచి వింటాడు, శ్రవణం చేస్తారు, ఇంకా అతనితో సాంగత్యం చేస్తారు, అతనికి సేవ చేస్తారు. ఇదనమాట. సో ఈ విధంగా అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి మాకు చాలా. అరే ఈరోజు టైం అయిపోతుంది. ఓకే, మనము 1 సెకండ్. ఓకేనండి, నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, మనకి టైం అయిపోతుంది. అండ్ నాకు యాక్చువల్లీ 8 o'clock ఇంకో క్లాస్ కూడా ఉంది. సో ఇంకా మనం మెయిన్ పార్ట్ అయితే చర్చించుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కారణం, అంటే ఒక ముఖ్యమైన కారణం ఎందుకు ఇలా సాధు నింద మనం చేస్తాము మనం తెలుసుకోవాలి కదా. కారణం తెలుసుకుంటేనే సవరణ మనం చేసుకోవచ్చు. కరెంట్ పోయింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, మనము కంటిన్యూ చేద్దామంట. సో అసత్సంగ అది ముఖ్యమైన కారణం అనమాట. ఇందులో 2 రకాల అసత్సంగాలు ఉన్నాయంట. ఒకటి స్త్రీలతో జరిగే అసత్సంగము, ఇంకొకటి ఎవరైతే అభక్తులో వారితో అసత్సంగము. ఇద్దరితో సాంగత్యాన్ని అసత్సంగంగా గుర్తించారు. స్త్రీలతో అంటే మామూలుగా గృహస్థాశ్రమంలో నియమ నిబంధనలతో ఉండే సాంగత్యం కాదు, అవైద్య స్త్రీ సంఘము. లేకపోతే గృహస్థాశ్రమంలో ఉండే స్త్రీలతో ఎంతగా మోహితమైపోయి వారితో భోగిస్తారంటే స్త్రీల చేతిలో కీలుబొమ్మగా మారిపోతారే, అటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. అది అసత్సంగం అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అభక్తులో, మరి అభక్తుల్లో కూడా 3 రకాలు ఉంటాయన్నమాట. ఈ అభక్తుల్లో 3 రకాల అభక్తులు. ఒకటి మాయావాదులు, ఇంకొకరు ఏంటంటే నటించేవారు అనమాట. నిజంగా వాళ్ళు భక్తి ఉన్నట్టుగా నటిస్తారు కానీ వాళ్ళకి ఏం భక్తి లేదు. అది భక్తిని ఉపయోగించుకొని వాళ్ళు ఏదో బిజినెస్ లేకపోతే జీవనోపాధి చేసుకుంటారు. ఇంకొకటి నాస్తికులు. మాయావాదుల గురించి మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాము. ఇంకా నటన చేసే వారి గురించి అర్థమైపోయింది అనుకుంటా. నాస్తికులు అసలు నమ్మరు. మరి ఏం చేయాలి మనము ఇటువంటి ఈ రెండు కేటగిరీస్ వారితో మనము సాంగత్యం చేయకూడదు. ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా మిమ్మల్ని అన్నారనుకోండి, మిమ్మల్ని కానీ ఎవరినైనా, అరే వాళ్ళు ఇలా మీరు అసత్సంగం ఎందుకు చేయట్లేదు అని వాళ్ళని ఎవరైనా నిందిస్తే అటువంటి వారిని కూడా త్యాగం చేశారు. అంటే అసత్సంగాన్ని కోరుకునేవారు లేకపోతే ఎవరైతే అసత్సంగాన్ని త్యాగం చేస్తారో వాళ్ళని నిందిస్తే వారిని కూడా మనము త్యాగం చేసేయచ్చు.
ఎందుకంటే ఈ సాధు నింద మనము చేస్తూ ఉంటే అప్పుడు మనం ఇంకా కృష్ణుడి నామాన్ని శరణ తీసుకోలేము, భగవత్ ప్రేమను ఎప్పటికీ పొందలేము. అందుకే మనము గుర్తించాలి, డివోటీ సాధువులు ఎవరు, అసాధువులు ఎవరు, సాధువులు ఎవరు కాదు. ఎందుకంటే భక్తులు ఎవరు అభక్తులు ఎవరు గుర్తించలేకపోతే మనము ఎలా వాళ్ళతో వ్యవహరించాలో మనకు తెలియదు. అందరితో కలిసిపోతే సరిపోదు. అందుకే మనం అర్థం చేసుకొని సరిగ్గా మనం ఒకవేళ కృష్ణ ప్రేమ పొందాలనుకుంటే మాత్రం ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు అభక్తుడు, ఎవరు భక్తుడు. సో భక్తులకు మనం సేవ చేసుకోవాలి, అభక్తుల్ని మనము దూరంగా ఉండాలి వాళ్ళకి. ఇంకా ఎప్పుడు కూడా భక్తులని నిందించకూడదు, మరియు అభక్తులతో సాంగత్యం చేయకూడదు. తద్వారా మనం ఏంటంటే మనము కృష్ణ ప్రేమ భవిష్యత్తులో పొందవచ్చు. కానీ ఇప్పుడు భక్తుల్లో కూడా వైష్ణవుల్లో కూడా 3 రకాలు ఉంటారు. ఇది మీరు చాలా మటుకు వినుంటారు, అందుకే నేను ఫాస్ట్గా వెళ్తాం. ఒకటి కనిష్ట, మధ్యమ, ఉత్తమ. వీరి ముగ్గురులో తేడా ఏంటో కూడా మనం చూద్దామంట. ఓకేనా? 3 రకాల వైష్ణవులు: కనిష్ట వైష్ణవులు, మధ్యమ వైష్ణవులు, ఇంకా ఉత్తమ వైష్ణవులు. సో అందరికన్నా ముందు కనిష్ట చూసుకుందామంట. అంటే ఇప్పుడు కనిష్ట వైష్ణవులు ఏంటంటే ఇంకా మొత్తం శ్రద్ధ లేదు కృష్ణుడి మీద, ఎంతో అంత శ్రద్ధ ఉంది. వారికి సాధువుల పట్ల సేవా భావన అనేది అస్సలు ఉండదు. వాళ్ళు అనుకుంటారు, సేవ ఏంటి చేసేది, సాధువుకి ఎందుకు మేము సేవ చేయాలి, ఏం అవసరం లేదులే, సాధువుకి చేసే అవసరం లేదు, నేను హరినామం చేసుకుంటాను, నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది, సరిపోతుంది అంతే, ఎవరికి ఏ సాధువుకి సేవ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలా అనుకుంటారు అనమాట. వీళ్ళది ఏంటంటే వీళ్ళు సంపూర్ణంగా మనం వైష్ణవులు వాళ్ళు కాదు, ఇంకా జస్ట్ వైష్ణవ ఆభాస్ అంటే ఏదో కొంచెం, అలా కొంచెం వైష్ణవులు అనమాట. మరి వీళ్ళతో మనం సాంగత్యం చేయొచ్చా చేయకూడదా? ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే ఇటువంటి వైష్ణవులకి మనం కాదు, ఎవరైతే మంచి భక్తులు ఉన్నారో, ఎవరైతే స్ట్రాంగ్ వైష్ణవులు ఉన్నారో, వీరికన్నా శ్రద్ధాపూర్వకమైన ఇంకా వీళ్ళకన్నా పై స్టేజ్ మధ్యమాధికారి వంటి భక్తులు ఉన్నారు వైష్ణవులు, ఇంకా ఉత్తమాధికారి వైష్ణవులు, వారు వీరికి సాంగత్యం ఇచ్చి వీరికి జ్ఞానోదయం, సంబంధ జ్ఞానం, ఇంకా బాగా భగవంతుడి కృప వారి దయ చూపించి వారికి బోధించి వాళ్ళని శుద్ధపరుస్తారు. సో ఈ వైష్ణవులకి సాంగత్యం అవసరం, మధ్యమాధికారి యొక్క సాంగత్యం. ఎందుకంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కదా, టైం పడుతుందని. నెక్స్ట్ వచ్చేసి మధ్యమ వైష్ణవుడు, మధ్యమాధికారి. ఇతనికి ఏంటంటే భగవంతుడు ఎవరో, భక్తులు ఎవరో, వాళ్ళ సంబంధం ఏంటో, భక్తుల సాంగత్యం యొక్క ప్రాధాన్యత ఏంటో ఇవన్నీ తెలుసు. సో వీరేంటంటే భక్తిలో కృష్ణ ప్రేమే లక్ష్యంగా వీళ్ళు భక్తి చేసుకుంటున్నారు. అందుకనే వీళ్ళు ఏంటంటే అంటే ఎవరైతే అమాయకులు ఉంటారో వారిపైన దయ చూపిస్తారు. ఎవరికైతే కనిష్ట భక్తులు ఉంటారో వాళ్ళకి సంబంధన జ్ఞానం వాళ్ళకి బోధిస్తారు. అంతేకాకుండా శత్రువులు, అసత్సంగం దీనికి దూరంగా ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది వీటికి దూరంగా ఉండాలి, వీరితో సాంగత్యం చేయాలి అంటే వీళ్ళు గుర్తిస్తారనమాట, ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదు, ఎలా సాంగత్యం చేయాలి, ఎలా చేయకూడదు. ఇలా ఒక మధ్యమాధికారి భక్తుడు కూడా శుద్ధ అంటే అసలైన నామాన్ని జపం చేస్తే, అంటే నామాభాష లేకుండా జపం చేయగలిగితే అప్పుడు ఇతన్ని కూడా మనం మధ్యమ అధికారి భక్తిగా మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా అతను ఒక వైష్ణవుడు అవైష్ణవుడు ఎవరైనా ఎందుకు గుర్తించేసి తద్వారా అతను అసత్సంగ చేయకుండా, సాధువుని చేయకుండా అసలైన సాధువుల్ని సేవ చేసుకోవడం కోసం ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ వైష్ణవులు. వారికి ఏంటంటే ప్రతి దగ్గర వాళ్ళు కృష్ణ పరమాత్మనే చూస్తూ ఉంటారు, అన్నిట్లోనూ అందరిలోనూ. సో వాళ్ళని ఎవరిని అవైష్ణవులు ఇద్దరికి ఏమాత్రం తేడా చూడరు, ఎప్పుడు నిరంతరం కృష్ణనామం జపం చేసుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళు ఉత్తమమైన వైష్ణవులు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మరి తేడా ఏంటి ముగ్గురులో అంటే, కనిష్ట వైష్ణవులు నామాభాషతో జపం చేస్తారు, మధ్యమ వైష్ణవులు నామాభాష లేకుండా ఇప్పుడు శుద్ధనామంతో జపం చేయడానికి యోగ్యత సాధించిన వారు, ఇంకా ఉత్తమాధికారులు ఏమాత్రం అపరాధాలు లేకుండా శుద్ధనామం జపం చేస్తారు. ఇప్పుడు సాధు నిందని మనం ఎలా నివారించవచ్చు, ఇది ముఖ్యమైన విషయం మనకి. సో ఇది మనకు ఒక సాధక భక్తులకి కనిష్ట కానీ మధ్యమ కానీ ఇద్దరికి కూడా అర్థం చేసుకోవాల్సింది ఇది ఏంటంటే, ముందు మనం ఎలా సాధనం చేస్తున్నాము, మన పరిస్థితి ఏంటి, మనం లోపల చూసుకోవాలి, మనకి ఎంత శుద్ధత ఉంది అనే విషయాన్ని గ్రహించాలంట. ఇది ముఖ్యమైన విషయం అంట మనకి.
ఎందుకంటే అలా మనం చూసుకుంటే అయ్యో నాలోనే ఇన్ని లోపాలు ఉన్నాయా, అయ్యో నాలో ఇన్ని అనర్థాలు ఉన్నాయా, నాకే ఇంత అశుద్ధం ఉంది అని అర్థం చేసుకొని అప్పుడు అయ్యో ఇప్పుడే ఇంత మన పరిస్థితి ఇంత బాగోలేదు, ఇంకా అసత్సంగం చేస్తే ఇంకా మనం దిగజారిపోతాము, కాబట్టి అసత్సంగానికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. తద్వారా మనము అర్థం చేసుకొని మనము మధ్యమ భక్త స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా ప్రయత్నించాలన్నమాట. సో ఆ విధంగా సాధు నింద చేయకుండా మనము సాధువుల యొక్క సాంగత్యం స్వీకరించి సాధువులకి సేవ చేసి ఇంకా అమాయకులకి జ్ఞానోదయం చేసి నామ సంకీర్తనం చేయాలన్నమాట. ఓకే. సో ఒకవేళ మనం అపరాధం చేసేస్తే ఏం చేస్తాం? ఆల్రెడీ అపరాధం అయిపోయిందండి. నా ద్వారా ఒకరి పట్ల, వైష్ణవుల పట్ల అపరాధం అయింది. ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళేసి నిజాయితీగా మీరు పశ్చాత్తాపపడుతూ వారి కాళ్ళ మీద పడి ఏడవండి. వాళ్ళ కృపా దయ కోసం మీరు యాచించండి. అప్పుడు మమ్మల్ని క్షమించండి, మన్నించండి అని. సో అప్పుడు ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తారు, మన్నిస్తారు. ఎందుకంటే భక్తులు ఈ దయాగుణం కలిగి ఉన్నవారు కనుక, క్షమాగుణం కలిగి ఉన్నవారు కనుక. సో అపరాధిని వాళ్ళు క్షమించేస్తారు. సో ఈ విధంగా హరిదాస్ చెప్పేసి మీ యొక్క ఆజ్ఞ ప్రకారం నేను ఈ మొదటి అపరాధం గురించి విస్తృతంగా మీ యొక్క చర్చించాను. మీ యొక్క దీన్ని మీ కాలికి సమర్పిస్తున్నాను, మీ పాదపద్మాలకి అని చెప్తున్నారు అనమాట. సో మనకు భక్తి వినోద్ ఠాకూర్ అంటున్నారు, ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడు హరిదాస్ ఠాకూర్ యొక్క పాదపద్మాల దగ్గరే ఉంటే అతను తప్పకుండా హరినామం యొక్క చింతామణిని పొందగలడు, అదే తన జీవిత లక్ష్యంగా పొందగలడు అని ముగిస్తున్నారు ఈ అధ్యాయాన్ని. సో మనము ఇక్కడ ముగిద్దామంట. ఈరోజు నేను ఏమాత్రం క్వశ్చన్స్ కానీ చర్చ కానీ చేయను, ఎందుకంటే నాకు నెక్స్ట్ క్లాస్ టైం అయిపోతుంది. సారీ, మామూలుగా ఉండదు నెక్స్ట్ క్లాస్. సో నెక్స్ట్ టైం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ టైం తీసుకుంటాను నేను. చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరూ ఎంతో ఓపిక విన్నారు ఇంతసేపు. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జై. హరినామ సంకీర్తనం की जय. हरे कृष्ण महामंत्र की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.